సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కొన్ని కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేయలేదు, అది ఇమీడియట్గా రికవర్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి కేసులో ఖచ్చితంగా క్లూస్ టీమ్ వెళ్ళాలి, ఛాన్స్ ప్రింట్స్ రికవర్ చేయాలి. ప్రతి కేసులో మొబైల్ టవర్ డంప్ లొకేషన్ మనం చూసి స్క్రూటినైజ్ చేయాలి. ప్రతి కేసులో రిసీవర్స్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ మన నగరంలో ఉన్నవాళ్ళు, బయట ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగు జిల్లాలో ఉన్నవాళ్ళు, వాళ్ళ రోల్స్ కూడా మనం వెరిఫై చేయాలి. ఇవన్నీ జైల్ రిలీజెస్, ఏమో క్రిమినల్స్ మీద నిఘా పెట్టమని చెప్పాము. ప్లస్ ఎవరెవరు కొత్తగా అరెస్ట్ అయ్యారు, కొత్తగా కన్విక్ట్ అయ్యారు, వాళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని చెప్పాము. వాళ్ళ మీద రికార్డ్ బిల్డప్ చేస్తే మనం వాళ్ళ మీద నిఘా ఉంచుకోవచ్చు. అదే మాదిరిగా హ్యాబిచువల్ అఫెండర్స్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా మందు త్రాగి, నిన్న ఆరిలవ నుండి వస్తూ ఉంటే ఇద్దరు మందు త్రాగి ఉంటే ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్, గాంజాయి సేవించడం జరుగుతుంది, దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ పంపండి. ఈరోజు కూడా మ్యాట్రిక్స్ కంపెనీతో మాట్లాడితే వాళ్ళు కొన్ని లక్షలు ఇస్తే మేము మా దగ్గర ఉన్న అన్ని కెమెరాస్ బాగు చేస్తామని ప్రామిస్ చేస్తే, నిన్న జీవీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడాము, లెటర్ పంపిస్తున్నాం. 1 by 1 చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు డిఎస్ఆర్లో ఎన్ని కొత్త లైట్స్ పెట్టారు, ఎన్ని సీసీటీవీ కెమెరాస్ పెట్టారని, ఎన్ని చోట్ల పోదలు క్లియర్ చేశారని డిఎస్ఆర్లో తీసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ ఆ స్టాఫ్ కొరత వల్ల కొన్ని చోట్ల వాళ్ళు మ్యాక్సిమం చేయలేకపోతున్నారండి. మ్యాన్ పవర్ కొరత ఉంది ప్రతి స్టేషన్లో. అందుకే ఎంత అవసరం అంత మేము చేయలేకపోతున్నాం. కానీ ప్రయారిటైజ్ చేస్తాం. ఎక్కడ ఎక్కువ అవసరం అక్కడికి పెట్రోలింగ్, ఎందుకంటే ఫుడ్ పెట్రోలింగ్, 2 వీలర్ మొబైల్ పెట్రోలింగ్, 4 వీలర్ మొబైల్ పెట్రోలింగ్, 3 రకాల పెట్రోలింగ్ చేయమని చెప్పాము. సో ఇక్కడ ఎక్కువ అవసరం మాకు మీ నాలెడ్జ్ ప్రకారం మాకు తెలియజేస్తే ఆ ఏరియాలో ఎక్కువ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం. పేదవాళ్లకు న్యాయం జరగట్లేదు మన ప్రపంచంలో. అందుకే నేను ఎక్కడ పనిచేస్తాను, ఫస్ట్ నా ప్రయారిటీ పేదవాళ్లకు న్యాయం జరగాలి. అదే మేము అందరికీ చెప్తున్నాం. డబ్బు ఆశించకుండా, అవినీతి జరగనీయకుండా ప్రజాసేవ చేయమని చెప్తున్నాం. అది ఎంతవరకు సక్సెస్ వచ్చింది మీరే చెప్పాలి. డ్రింకింగ్, గాంజాయి సేవించడం అది మాకు తెలియజేయండి, మేము ఇమీడియట్గా పోలీస్ పంపిస్తాం. ప్లస్ ఈ కొన్ని ఏరియాస్, ప్రయారిటీ ఏరియాస్ మీకు చెప్పాము, 100% కవర్ అవ్వాలి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పండి. అదే ట్రాఫిక్ చేసి నా ఇన్స్పెక్టర్ గారికి నాతో ఫోన్లో మాట్లాడమని చెప్పండి. అడల్ట్గా ట్రీట్ చేయమని ఆర్డర్ ఉంది, అది అందరికీ చేయమని చెప్తున్నాం. సో దట్ ఈరోజు డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. మైనర్స్ రిపీటెడ్గా నేరం చేస్తే ఖచ్చితంగా అడల్ట్గా జైలు శిక్ష ఉంటుంది. సైలెంట్ కొట్టి వెళ్ళకండి. మనం సైలెంట్గా వెళ్తే మనకు దొరుకుతారు. ఎవరెవరు ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు, గాంజాయి సేవ, అందరినీ పట్టుకొని రావాలి, అందరి మీద కేసు పెట్టాలి, ఎవరిని వదలకూడదు. అండ్ ఒక ఏరియా కూడా మనం ఖాళీ పెట్టకూడదు. అన్ని ఏరియాస్, ఇటువంటి ప్రాబ్లమేటిక్ ఏరియాస్ మనం కవర్ చేసి మాకు కంప్లైంట్స్ ఇవ్వండి. రేపు స్టార్ట్ చేసి ఎల్లుండి నాకు కంప్లైంట్స్ ఇవ్వండి. ప్రతి టీం అజైల్ యాప్లో కనపడాలి. అది